బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై నమోదైన పీఎంఎల్ఏ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్యేకు చెందిన 1.2 కేజీల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పటాన్చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఎమ్మెల్యే పేరుతో ఉన్న లాకర్లలో సుమారు ₹1 కోటి విలువైన బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు, డాక్యుమెంటేషన్లు లేవని గుర్తించారు. ఆ గోల్డ్ కూడా దేశీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోలేదని ఈడీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఎమ్మెల్యే సోదరుడు జి మధుసూదన్ రెడ్డితో పాటు ఇతరులకు సంబంధించిన మైనింగ్ కుంభకోణం కేసుపై కూడా ఈడీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి, ఆయన బినామీలకు చెందిన 100 రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. అలాగే ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎమ్మెల్యే, ఆయన కొడుకు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 300 కోట్ల రూపాయల విలువైన లోహాలు, ఖనిజాలను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ లో. ప్రవీణ్, ఇప్పటికే గూడెం మహిపాల్ రెడ్డి పైన పీఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు వారి ఆఫీసు, మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి బినామీలుగా వ్యవహరించినటువంటి వ్యక్తుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేసింది. సోదాలు చేసినటువంటి సమయంలో భారీ స్థాయిలోనే బంగారం కూడా ఈడీ అధికారులు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇందులో మనం ఒకసారి గమనించినట్లయితే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి 1.2 కిలోల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు పత్రికా ప్రకటన కూడా చేశారు. మరోవైపు అక్రమంగా మైనింగ్ కోసం వీళ్ళు అక్రమ మైనింగ్కు పాల్పడ్డారనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత పీఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే పటాన్చెరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఎమ్మెల్యే పేరుతోటి రిజిస్టర్ చేయబడినటువంటి లాకర్లో దాదాపు ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి మరియు ఇతరులకు సంబంధించినటువంటి మైనింగ్ కుంభకోణం జరిగిందనేటువంటి అంశాన్ని గుర్తించడంతో ఈ యొక్క రైడ్స్ కూడా కొనసాగించినట్టు ఈడీ అధికారులు కూడా స్పష్టంగా పత్రికా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎమ్మెల్యే కొనుగోలు చేసినటువంటి బంగారు బిస్కెట్లకు ఎలాంటి రసీదులు కానీ డాక్యుమెంట్లు కానీ లేవనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే ఆయన సోదరుడికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అకౌంట్లను కూడా పరిశీలించడం జరిగింది. దీంతో వారికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 2 రోజుల పాటు గూడెం మహిపాల్ రెడ్డిని కూడా విచారణ జరిపి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం ఉంది. మరోవైపు విక్రమ్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి వివిధ బినామీలకు చెందినటువంటి దాదాపు 100 రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు గుర్తించారు. ఆ పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు 300 కోట్ల విలువైనటువంటి లోహాలు, ఖనిజాలు అక్రమంగా వీళ్ళు దోపిడీ చేశారంటూ కూడా పటాన్చెరు పోలీసులు దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు, ఆరోపణలతోటే ఈడీ అధికారులు కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఈ కేసులో విచారణ పూర్తయిన తర్వాత వీరిని అరెస్టు చేయబోతున్నారనేటువంటి సమాచారం కూడా వినపడుతుంది. కాబట్టి మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది, బినామీ ఆస్తులు ఎన్నున్నాయనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 1.2 కిలోల బంగారాన్ని, మరోవైపు నగదు, విలువైనటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా సీజ్ చేశారు. కాబట్టి ఈ రోజు విచారణ తర్వాత ఇంకా బినామీ ఆస్తులు ఏవైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఈడీ అధికారులు విచారణ జరిపి వాటిపై కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. థాంక్యూ ప్రవీణ్.